ప్రొఫెసర్ నాగేశ్వర్ పై నోరు జారారు బీజేపీ నేత సోము వీర్రాజు. ప్రొఫెసర్ నాగేశ్వరరావును తీవ్రవాదిగా పోల్చారు ఏపీ బీజేపీ నేత. మేధావి కాదు కరుడు గట్టిన తీవ్రవాది అంటూ ప్రొఫెసర్ నాగేశ్వరరావును వ్యాఖ్యానించారు సోము వీర్రాజు. ఇక బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే ఓ తీవ్రవాది నక్సలైట్ అంటూ ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద. ఇక కమ్యూనిజాన్ని కాపాడుకోలేక టీవీల ముందు కూర్చొని మాట్లాడుతున్నాడు అంటూ సోము వీర్రాజు ఇటు ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద నిప్పులు చెరిగారు. జమ్మూ కాశ్మీర్ లో పీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని నాగేశ్వరరావు నన్ను అడిగారు అంటూ సోము వీర్రాజు ఇక్కడ వ్యాఖ్యానించారు. ఇక అవసరమైతే ఓవైసీతో కూడా పొత్తు పెట్టుకుంటామంటూ సోము వీర్రాజు చెప్పడం జరిగింది. ఇక ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద ఇటు సోము వీర్రాజు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక నక్సలైటు తీవ్రవాది అంటూ కూడా ఆయన కమ్యూనిజాన్ని కాపాడుకోలేక టీవీ ముందర కూర్చొని మాటలు చెప్తున్నారంటూ సోము వీర్రాజు చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు కాదు, కరుడు గట్టిన తీవ్రవాది, నక్సలైట్, బీజేపీకి వ్యతిరేకవాది, మేధావి కాదు. దేశంలో కమ్యూనిస్టు రక్తాన్ని తాగినటువంటి వ్యక్తి. నేను ఇవాళ చెప్తున్నా, అతను మేధావి అని ఎవరైనా అంటే మనకు సరైనటువంటి ఆలోచన లేదని మేధావిగా కోటేసుకున్నాడు అంతే. చాలా మంది కోట్లు వేసుకుంటున్నారు, మన ఊళ్ళో కూడా కోట్లు వేసుకుంటారు. అలాంటి మేధావి అడిగే రైట్ ఏంటంటే నువ్వు కమ్యూనిజాన్ని స్వీకరించావు, ఇవాళ కమ్యూనిజం దమ్ముందని కానీ అడుగుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నా నేను. ఒక రాష్ట్రం ఉందా ఈ దేశంలో? అన్ని పోయిన తర్వాత ఇది స్వీకరించారంటే మేధావులు అయిపోయారు. పోయింది కమ్యూనిజం అంతా సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు మేధావి అయిపోయాడు, టీవీలు పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఏంటి ఉపయోగం ఏంటి? నీ రాష్ట్రాలనే కాపాడుకోలేనోడు పోయి నువ్వు ఎవరికి ఉపన్యాసం చెప్తావయ్యా? నీ కమ్యూనిజాన్ని కాపాడుకోలేనోడి ఎవరికి ఉపన్యాసం చెప్తావు? దేనికి నీ మేధావితత్వం అని అడుగుతున్నాను నేను. ఎవరిని చూతులు గుచ్చుతావని అడుగుతున్నా. మా మీద వ్యతిరేకి మాట్లాడతాడంతే. దట్స్ ఆల్. నేను సుందరయ్య గారి ఇంటికి వెళ్ళాను, కాళ్ళకి నమస్కారం పెట్టాను. చాలా మంది ఇంటికి వెళ్తాం, చికెన్ తిని ఆయన ఇంటికి వెళ్తాం. ఒరే బాబు నువ్వు కమ్యూనిస్టు కాదు, నువ్వు క్యాపిటలిస్టు అని అడుగుతాను. కమ్యూనిస్టుల వాళ్ళు వెళ్తాం, వెళ్తే తప్పేంది? కమ్యూనిస్టులతో స్నేహం చేస్తాం. అపర మేధావులుగా మీలాంట్లో గుర్తింపు పొందారు కాబట్టి వెళ్తారు, ఆయనకి వెళ్ళి ఓ ఛాయ్ దాగి వస్తారు. ఒరే బాబు నువ్వు కమ్యూనిస్ట్గా ఉండకో, నువ్వు మారని లోపల చెప్పిపోతున్నావు, అది బయటికి చెప్పాలంటే. అలాంటి వాడి దగ్గర కూడా వెళ్తుంది భారతీయ జనతా పార్టీ. ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు నన్ను ప్రశ్న వేశాడు. ఏమన్నాడంటే, ఏమండి వీర్రాజు గారు మీరేంటండి పీడీపీతో పొత్తు పెట్టుకున్నారండి అని అడిగాడు. ఏ పార్టీతో? పీడీపీ. ఎక్కడ ఉంటుంది అది? జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. దేశానికి అవసరం అయితే మేము హైదరాబాద్లో ఉన్న ఓవైసీతో కూడా పొత్తు పెట్టుకుంటాం అన్నాను నేను. అలాగే ఆడింటికి వెళ్ళాము. ఏడు పెద్ద తప్పేంటి? దేశం కోసం, మా పిల్ల పెళ్లి కోసం వెళ్తామంటే ఆయన దగ్గరికి మంచి పని చెప్పారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు కాదు. ఇంకా ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, ఇటు ప్రొఫెసర్ నాగేశ్వరరావును ఉద్దేశిస్తూ సోము వీర్రాజు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ వ్యాఖ్యల గురించినటువంటి డీటెయిల్స్ ఏంటి? వ్యవహారానికి సంబంధించినంత వరకు రోజు రోజుకి వ్యతిరేకత పెరుగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేత అయినటువంటి సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు సంబంధించినంత వరకు కూడా ఆయన తీవ్రవాది, దాంతో పాటుగానే కరుడు కట్టినటువంటి తీవ్రవాది, నక్సలైట్ అంటూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి సోము వీర్రాజు మాట్లాడుతూ తీవ్ర దుమారం చెలరేగిందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా బీజేపీ వ్యతిరేకంగా పనిచేసేటటువంటి ఒక ఉగ్రవాది, దానితో పాటుగానే నక్సలైట్, అదేవిధంగా కమ్యూనిస్ట్ భావజాలం, కమ్యూనిజాన్ని కాపాడుకోలేక టీవీల ముందు కూర్చొని మాట్లాడుతున్నారంటూ కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. దాంతో పాటుగానే నాగేశ్వరరావు నన్ను టీడీపీ పార్టీకి సంబంధించి అంటే ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఉండేటటువంటి టీడీపీ పార్టీ ఎందుకు పొత్తు పెట్టుకున్నారంటూ కూడా ప్రశ్నించారు. దానికి సంబంధించినంత వరకు కూడా హైదరాబాద్ లో ఉండేటటువంటి ఓవైసీతో కూడా పొత్తు పెట్టుకుంటే తప్పే ఉంటుందంటూ కూడా ఆయన ప్రస్తావించారు. సోము వీర్రాజు మాట్లాడేటటువంటి మాటల్లో పూర్తిగా కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు పైన మండిపడడంతో పాటుగా ఆయనకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఏదైతే ఒక తీవ్రవాది, ఒక నక్సలైట్, ఆయన బీజేపీ వ్యతిరేకవాది అంటే కూడా నిప్పులు జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు
రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర దుమారం చెలరేగాయని చెప్పొచ్చు. అంటే ఆయన ఒక తెలంగాణ మేధావి అంటూ కవిత సంబోధించడం కానీ వేరే వాళ్ళు సంబోధించడం కానీ ఇవన్నీ కూడా మనం చూసాం. కానీ ఆయన ఒక మేధావి కాదు, ఒక నక్సలిస్టు. అసలు ఆయన కమ్యూనిజాన్ని కాపాడుకోలేనటువంటి వ్యక్తి మేధావి ఎలా అవుతారు, అపర మేధావిగా చలామణి అవుతున్నారంటూ సోము వీర్రాజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అన్నారు. ఖచ్చితంగా ఏదైతే ఈ దేశానికి సంబంధించినంత వరకు కూడాను ఎవరైతే నిజాలు మాట్లాడతారో వారి నువ్వు నోరు నొక్కేటటువంటి ప్రయత్నాలు గతం నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కూడాను మేధావి అంటే పూర్తిగా కూడాను ప్రొఫెసర్ నాగేశ్వరరావు ముందు నుంచి ఇప్పటి నుంచే కాకుండా చాలా కాలం నుంచి కూడా మేధావిగా ఉన్నటువంటి పరిస్థితి. రాజకీయాలకు సంబంధించినంత వరకు కానీ ఏ ఇతర అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించగలిగేటటువంటి అపర మేధావిగా భావించేటటువంటి సిచ్యువేషన్. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడాను ఆయన మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా దానిపైన తీవ్ర దుమారమే చెలరేగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ సమయానికి సంబంధించినంత వరకు కూడాను మేధావులు మాట్లాడేటప్పుడు కొన్ని నోరు జారే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. వాటికి సంబంధించినంత వరకు కూడాను వెనక్కి తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. వెనక్కి తీసుకున్న తర్వాత పూర్తిగా కూడా ఏదైతే అంశం పక్కకు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి వ్యవహారానికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా అది పక్కకు వెళ్ళకపోగా తిరిగి మరొకసారి నిప్పురా చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఏదైతే ఆయన మాట్లాడేటటువంటి వ్యాఖ్యలకు సంబంధించినంత వరకు కూడా వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు సంబంధించినంత వరకు కూడా ఆయన మాట్లాడేటటువంటి ఏదైతే ఒక సీనియర్ మోస్ట్ వ్యక్తిగా ఉన్నటువంటి ఆయన, మేధావర్గంలో ఉన్నటువంటి ఆయన, అటువంటి ఆయన మాట్లాడటం సమంజసంగా అనిపించలేదు. కానీ దీన్ని పెద్దగా పరిగణించాల్సిన పని లేదంటూ కూడా స్వయాన పవన్ కళ్యాణ్ ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్. అంటే పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్తున్నారని తెలిసిన తర్వాత తనకు ఇష్టమైన వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటూ గౌరవించి ఆపారు అని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ వివాదం ఇక్కడితో ముగిసిపోయిందని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు అంటే సోము వీర్రాజు ఈ రకంగా వ్యాఖ్యానించడం అంటే మరింతగా కూడా ఈ వివాదం ఇరు రాష్ట్రాల మధ్య ముదురుతుంది రాజకీయంగా అని చూడాలా? ఖచ్చితంగా ఏదైతే పవన్ కళ్యాణ్ ఎవరైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి సంబంధించినంత వరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ఇంటికి పోలీసులు వెళ్లారని తెలియగానే వెనక్కి రావాలంటే కూడా పోలీసులకు ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి. తమకు ఇష్టమైనటువంటి వ్యక్తి. దాంతో పాటుగానే మేధావర్గానికి సంబంధించినంత వరకు అప్పుడప్పుడు కొన్ని మాట్లాడేటప్పుడు సహించలేకపోవచ్చు. కాకపోతే మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినంత వరకు ఆధారాలతో మాట్లాడితే బాగుంటుంది. ఇటువంటి మాట్లాడటం సమంజసంగా అనిపించలేదంటూ కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. దాంతో పాటుగానే ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి సంబంధించి వాళ్ళ కుటుంబంలో ఒక పెళ్లికి కూడా వెళ్ళానంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్ చూసాం. నాకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి, మేధావర్గంలో ఆయనకంటూ సముచితమైనటువంటి స్థానం ఉందంటూ కూడా ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఇక్కడతో అది క్లోజ్ అయిపోయిందంటూ కూడా ఆయన ప్రస్తావించినప్పటికీ మరొకసారి వివాదం తెర మీదకి రావడంతో అయితే మాత్రం తీవ్ర దుమారం చెలరేగిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది, ప్రధానంగా చర్చించాల్సిన అంశం ఏదైనా ఉంది అనుకుంటే భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతగా ఉండడం. అటువంటి సోము వీర్రాజు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఏదైతే మాట్లాడేటప్పుడు ఒక పదజాలంతో మాట్లాడకుండా కేవలం విమర్శల వరకు ఉండాల్సినటువంటి పదజాలాన్ని కాస్త ఉగ్రవాది, తీవ్రవాది, నక్సలైట్, వ్యతిరేకవాది అనేక మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి. ఆయన ఒక అభ్యుదయవాదిగా ఓటు వేసుకొని టీవీల ముందు మాట్లాడుతూ ఉన్నారు. దాంతో పాటుగానే కమ్యూనిజం చచ్చిపోయింది. ఇటువంటి ప్రస్తావన తీసుకురావడం కొంత దుమారం చెలరేగినటువంటి పరిస్థితి. ఎక్కడి వరకు వెళ్తుందనేది మాట పక్కన పెడితే ఖచ్చితంగా ఒక సీనియర్ నేతగా ఉండేటటువంటి నేత, ఒక ప్రొఫెసర్ నాగేశ్వరరావు, దాంతో పాటుగానే ఆ వివాదానికి సంబంధించినంత వరకు వివాదం తెరపడిపోయిన తర్వాత మరొకసారి దాన్ని తెర మీదకి తీసుకురావడంలో ఆంతర్యం ఏంటనే దానిపై కూడా కొంత ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు సోము వీర్రాజు ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడారు అనే దానిపైన కొంత చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఏదైతే వ్యాఖ్యలు చేసినటువంటి ఆయన వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. వ్యాఖ్యలకు చేసినటువంటి తరుణంలో ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించి దానికి సంబంధించినంత వరకు నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి, ఆయన మాటల్లో ఏదో నోరు జారి ఉంటారు తప్ప దాన్ని పెద్దగా ప్రస్తావించాల్సినటువంటి పని లేదంటూ కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. అయితే ఇదంతా తెర ముగిసి ఇంకా ఏదైతే వివాదానికి సంబంధించినంత వరకు తెరపడింది అనే టైంలోనే మరొకసారి బీజేపీ నేత సోము వీర్రాజు ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో దుమారమై చెలరేగిందని చెప్పాలి. దీనికి సంబంధించినంత వరకు
అటు ఏదైతే అభ్యుదయవాదులు కానీ విశ్లేషకులు కానీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. దాంతో పాటుగా ఏదైతే కవిత గాని హరీష్ రావు గాని ఇటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు పూర్తిగా కూడా ఆయన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపైన విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి. సీనియర్ మోస్ట్ విశ్లేషకులను అంటూ కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఈ సమయంలో ఇది ఎటువైపు దారి తీస్తుందో అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ భరత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక ఏదైతే ఇప్పుడు జనసేన వర్సెస్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు వివాదం ఉందో ఇది రాజకీయ రంగు పులుముకుంటున్నట్లుగా, ఇంకా మరింతగా కూడా ఇరు రాష్ట్రాల మధ్య రాజకీయ రంగు పులుముకుంటున్నట్లుగా కనిపిస్తుంది ఈ వ్యవహారం. ఎందుకంటే ప్రెస్ క్లబ్ లో జరిగినటువంటి మీటింగ్ లో దీని మీద మాట్లాడటము, ఆ తర్వాత ఒక కాంగ్రెస్ నేత తుంగతుర్తి ఎమ్మెల్యే దీని మీద తెలంగాణలో ఏపీకి సంబంధించినటువంటి నాయకుల్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏపీకి వెళ్ళిపోవాలి, వాళ్ళ ఆస్తులు ఇక్కడెందుకున్నాయంటూ ఈ రకంగా వ్యాఖ్యలు చేయటము. ఇప్పుడు చూస్తే దీని తరపున ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సోము వీర్రాజు దీని మీద స్పందించటము, తాను ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక తీవ్రవాది అంటూ వ్యాఖ్యానించటం, మొత్తంగా కూడా ఈ వివాదం సద్దుమణిగే వ్యవహారం లాగా కనిపించడం లేదు. ఇంకా కూడా ఈ వివాదం తీవ్రతరం అవుతుందని చూడొచ్చు.